ఈవీఎం ధ్వంసం కేసులో మార్చిలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A1గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హిమబిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సంచలనంగా మారిందో పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల నియోజకవర్గం రెండుచింతల మండలం పాల్వాయి గేటులోని 202 పోలింగ్ బూత్ లో మాచర్ల స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సందర్భంలో ఆ ఈవీఎం ప్యాడ్లు లోపలికి వెళ్లి పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఈవీఎం ప్యాడ్లను బద్దలు కొట్టారు. ఈ బద్దలు కొట్టిన నేపథ్యంలో కూడా ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత వారం రోజులకు విషయం బయటికి రాలేదు. ఆ వారం రోజుల తర్వాత సిట్ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న గొడవలకు సంబంధించి కూడా సిట్ ని ఏర్పాటు చేశారు. అది కూడా ఆ కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున రాష్ట్ర ఎన్నికల సంఘం మీద కానీ రాష్ట్ర డీజీపీ మీద కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని గొడవలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని అడుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ అనేది పల్నాడు జిల్లాకు వెళ్లి అక్కడ విచారణ చేపట్టిన సందర్భంలో ఒక్కసారిగా ఆ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ బూత్ లో దూరి అక్కడ ఈవీఎం ప్యాడ్లను బద్దలు కొడుతున్న ఆ విషయం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీకి సిట్టు విచారణ చేసిన అనంతరం కూడా పూర్తి రిపోర్టు తీసుకెళ్లి డీజీపీకి అందజేశారు. డీజీపీకి అందజేసిన క్రమంలో ఒక్కసారిగా డీజీపీకి ఇచ్చిన రిపోర్ట్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ప్యాడ్లని పగలగొట్టిన విధ్వంసం చేసిన ఘటన ఒకసారిగా బయటకు రాగా కంగుతున్న డీజీపీ వీడియోని ఆ మీడియా ముందు రిలీజ్ చేశారు. అయితే ఈ క్షణం ఏదైతే మీడియా ముందు రిలీజ్ చేశారో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బొగ్గుమంది ఏదైతే స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ప్యాడ్లని పగలు కొట్టడం పట్ల ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పట్ల ముఖ్యంగా ఏదైతే ఈసీ ఉందో కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద చాలా సీరియస్ అయింది. ఎందుకు ఒక స్థానిక ఎమ్మెల్యే ఈవీఎం ప్యాడ్లని పగలగొట్టాడు, భవిష్యత్తు తరాలకు దీని గురించి ప్రజలకు ఏమి దిశానిర్దేశం చేయాలి, ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యేకి ఇష్టం లేకపోతే అక్కడ ఈవీఎం ప్యాడ్లను పగలగొడతా పోతా ఉంటే భవిష్యత్తులో భావితరాలకు మనం ఏం గ్యారంటీ ఇస్తాం, ఎన్నికలు ఎలా జరుపుతాం, దీని మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మంగళవారం సాయంత్రం 5 గంటలకి రాష్ట్ర డీజీపీకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీఈఓ అయిన ముఖేష్ కుమార్ మీనానికి ఇద్దరు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కంగుతున్న రాష్ట్ర డీజీపీ గాని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీఈఓ ఇద్దరు కూడా ఖచ్చితంగా 24 గంటల్లో ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మంగళగిరి సాయంత్రం 5 గంటలకు చెప్పారు, దాన్ని ఖచ్చితంగా బుధవారం సాయంత్రం 5 గంటల లోపు కేంద్ర ఎన్నికల సంఘం ముందు పూర్తి సమాచారం రిపోర్టు పెట్టాలనే సందర్భంలో ఒకసారిగా రాష్ట్ర డీజీపీ 17 కమిటీలు వేశారు. దీనికి సంబంధించి పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 17 టీములను ఏర్పాటు చేసి 17 టీముల ద్వారా కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పెద్ద ఎత్తున విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణ సందర్భంలో గుంటూరు జిల్లాలో లేరని మంగళవారం రాత్రికే తెలిసిన నేపథ్యంలో ఆయన తెలంగాణ వెళ్లారని, తెలంగాణలో వివిధ గ్రామాలు వివిధ హెడ్ క్వార్టర్స్ ఆయనకున్న ఇల్లు గాని చుట్టాలు గాని అలాగే ఆయన అనుయాయులు గాని వివిధ ఇల్లులు మారుతున్నాడని తెలిసి ఒకసారిగా 17 టీములు కూడా తెలంగాణ చేరుకున్నాయి. ఆ తెలంగాణలో ఏదైతే తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాని స్పెషల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని ఎస్బీ పోలీసులు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 17 టీములు తెలంగాణ టాస్క్ ఫోర్స్ స్పెషల్ పోలీసులు కూడా మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం వెతుకాడ ప్రారంభించారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంగారెడ్డి సమీపంలో కంది గ్రామం వద్ద కర్మాగారం వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడన్న సమాచారంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ తెలంగాణ టాస్క్ ఫోర్స్ స్పెషల్ పోలీసులు కానీ దాడి చేశారు. ఆ కంది గ్రామంలోనూ కర్మాగారం దగ్గర వెళ్తున్న క్రమంలో ఆ కారును ఆపి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ కి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పర్సనల్ ఫోన్ కి సంబంధించి సిగ్నల్ ట్రాక్ చేస్తా వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే
ఒకసారిగా కారులో ఆపి కారులో చెక్ చేయగా ఆ కారులో ఆ డ్రైవర్లు ఏదైతే ప్రధానంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రధాన కారు డ్రైవరు, అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఆ గార్డు ఇరువురు కూడా, సెక్యూరిటీ గార్డు కూడా ఇరువురు కారులో ఉన్నారు. వాళ్ళు ఇరువురు కూడా అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎక్కడని అడగగా తాము ఎక్కడైతే తమల్ని అదుపులోకి తీసుకోవాలని కార్లు ఆపారో ఆ క్రమంలో పిన్నెల రామకృష్ణారెడ్డి రోడ్డు దాటి వేరే కారుకి వెళ్లిపోయాడని చెప్పేసి ఆ పోలీసులకు చెప్పడంతో ఒకసారిగా పోలీసులు కంగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మొదట నర్సరావుపేట ఆ జిల్లా కోర్టు, పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట జిల్లా కోర్టుగా ఉంది. నర్సరావుపేట జిల్లా కోర్టుకి 12 గంటల సమయంలో వస్తున్నాడు, లొంగిపోతున్నాడు అని సమాచారం రావడంతో పోలీసులు హైకోర్టుని, నర్సరావుపేట జిల్లా కోర్టుని ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున కూడా నర్సరావుపేట జిల్లా కోర్టులో పహారా కాశారు. ఈ క్రమంలో నర్సరావుపేట పట్టణంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్న చిన్న దుకాణాలు మొత్తం కూడా మూసివేపించారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 144 సెక్షన్ పెట్టారు. మరికొద్ది సేపట్లో వస్తాడు, మరికొద్ది సేపట్లో వేచి చూస్తుండగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం షాక్ అయ్యే విధంగా, ఆ పోలీసులు కంగు తినే విధంగా హైకోర్టులో ఒక్కసారిగా పిన్నెల రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కి సంబంధించి, ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి లంచ్ మోషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా హైకోర్టు విచారణ తీసుకుంది. అయితే లంచ్ మోషన్ దాఖలు చేశారని పోలీసులకు ఎప్పుడైతే తెలిసిందో పోలీసులు ఒక్కసారిగా హైకోర్టు పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నారు. అక్కడ స్పెషల్ పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి ఏమన్నా వస్తాడేమన్నా అన్న కోణంలో పోలీసులు అందరూ కూడా వెతుకులాట ప్రారంభించారు. కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి తరఫున లాయర్ మాత్రమే వాదనలు వినిపించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ ని స్వీకరించడంతోనే ఒక్కసారిగా పోలీసు అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ కంగు తిన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 4 గంటలు సుదీర్ఘ విచారణ జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కానీ లాయర్లు కానీ, అలాగే ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి తరఫున సత్తెనపల్లి సంబంధించి ఓ లాయర్ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు వినిపించినప్పుడు ఏదైతే ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలోనే తుమ్మూరుకోట గ్రామంలో టీడీపీ నాయకులు కొంతమంది ఈవీఎం ప్యాడ్లను పగలగొట్టారు. అదే ఈవీఎం ప్యాడ్లు పగలగొట్టిన వాళ్ళకి స్థానికంగానే బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు. ఇదే కోణంలోనే ప్రధానంగా చర్చలు జరిగినాయి. మరొక పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు ఆ ఈవీఎం ప్యాడ్లను పగలగొట్టి ఆ బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డికి కూడా ఆ బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అన్న కోణంలో చర్చలు జరిగినాయి. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇండియా వ్యాప్తంగా కానీ, భారతదేశ వ్యాప్తంగా కానీ మరలా ఇలాంటి ఆ చర్యలు ఏ ప్రజాప్రతినిధి కూడా ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు వీలుగా ప్రధానమైన చట్టాలు, భారతదేశంలో ఉండాల్సిన ఐపీసీ సెక్షన్ కింద ఉన్న సెక్షన్లు కాకుండా 3 ప్రధాన చట్టాలు, ఐపీసీ కానీ, పీడీపీఆర్ కానీ, ఆర్పీఆర్ కానీ, పీఆర్ చట్టాలు కానీ 3 చట్టాల కింద దాదాపుగా 15 సెక్షన్లు కేసులు నమోదు చేశారు. ఈ 15 సెక్షన్లో కొన్ని సెక్షన్లకు సంబంధించి పిన్నెల రామకృష్ణారెడ్డి తప్పించుకునే అవకాశం లేనట్టుగా ఏదైతే సీనియర్ అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఈ 10 సెక్షన్లకు సంబంధించి కానీ, ఏదైతే 3 చట్టాల పరిధిలోని 10 సెక్షన్లకు సంబంధించి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఎవరు పోలీసులు కూడా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎవరు కూడా వచ్చే నెల 5వ తారీఖు దాకా పిన్నెల రామకృష్ణారెడ్డిని ఎవరు అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. అయితే 6వ తారీఖు వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆ వైసీపీ నాయకులకు కానీ, టీడీపీ నాయకులకు కానీ కొంత ఊరట కల్పించే అంశం ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే కాదు, ఎవరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ఎవరిని కూడా ఎన్నికలు అయిపోయేదాకా అరెస్ట్ చేయొద్దని, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరలా విచారణ ప్రారంభిద్దామని చెప్పేసి 5వ తారీఖు విచారణ వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న గందరగోళం నేపథ్యంలో మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడం పట్ల అయితే ఆంధ్రప్రదేశ్ లో కొంత ఉత్కంఠ వాతావరణానికి తెరతీసినట్టు ఏర్పడింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.